వారంలోగా క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఫోన్ ట్యాపింగ్ లో నాపై నా తండ్రిపై నిరాధారమైన ఆరోపణలు క్షమాపణ చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యా కేటీ రామారావు గారు నేరెళ్ల బాధితులు నీకు లీగల్ నోటీసు ఇయ్యాల్సింది కదా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న మీ కుటుంబానికి ఎన్ని లీగల్ నోటీసులు రావాలి ఇట్లా మాటల విషయంలో బండి సంజయ్ గారు ఇదే నేరెళ్లలో సంసారానికి పనికి రాకుండా కొట్టించిన దాంట్లో కేటీ రామారావు పేరు ఆ బాధితులు చెప్పిర్రు ఆ కేసు సిబిఐకి అప్పగించండి ఎందుకు దాని మీద విచారణ జరగకూడదు ఎందుకు ఇతన్ని ప్రాసిక్యూట్ చేయకూడదు కేంద్ర మంత్రి హోంమంత్రి ఇట్లా లీగల్ నోటీసులు ఇచ్చుడు తప్పించుకున్నాడు ఈయన దగ్గరికి వస్తేనే న్యాయ వ్యవస్థ చట్టము మంది దగ్గరికి పోతేనే అవేం లేదు ఇట్లా వీళ్ళు క్షమాపణలు చెప్పాలంటే 1000 కాదు 1,00,000 క్షమాపణలు చెప్పాలి నీ కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి నీ నోటీసులకు భయపడ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజం సింహం లాంటిది వదిలేస్తే అదే రక్షించుకుంటుందని వ్యాఖ్య ఇక పల్లెల్లో ఎక్కువ తాగుతున్నారట మద్యం వినియోగంలో దేశంలోనే రూరల్ తెలంగాణ టాప్ లో ఉంది చేసిరు మీరు అది మీ నాయన మీరంతా కలిసి మద్యం వినియోగంలో దేశంలోనే రూరల్ తెలంగాణ టాప్ అట ఊర్లలో ఎక్కువ తాగుతున్నట ఏడాదికి సగటున 3,061 రూపాయలు ఖర్చు చేస్తున్నట జాతీయ సగటు ఎంత ఉందంటే 486 మాత్రమే సిగరెట్లు తాగే విషయంలో 5వ స్థానం ఆదాయం పెరిగిన ఆరోగ్యం దెబ్బతింటోంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ స్టడీ నివేదికలో వెల్లడి ఇగో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన విధానం ఇదిగో టాప్ లో ఉన్నాం ఈ టాప్ లోకి తీసుకొచ్చారు ఎత్తిపోతల పథకంలో